దేవుని వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అలాగే మనం పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీ 10:31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ 6:20. విలువ పెట్టి మీరు కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనం చదువుదాం. 1 పేతురు 4:10-11. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమెన్. దయచేసి అందరూ కూర్చుందాం. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, మీ వాక్యంతో మీరే మాతో మాట్లాడండి, మాకు అవసరమైన సందేశాన్ని అందించండి, మీరే మహిమ పొందండి, మాకు మేలు చేయండి. క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నేను చదివిన వచనాలన్నింటిలో కూడా కామన్గా కనబడిన విషయం ఏంటంటే దేవుణ్ణి మహిమపరచండి, దేవుణ్ణి మహిమపరచండి అని. మీ సత్క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచండి, మీ దేహాలతో దేవుణ్ణి మహిమపరచండి, మీకు ఇవ్వబడినటువంటి కృపావరాలతో దేవుణ్ణి మహిమపరచండి. అలాగే మీరు ఏమి చేసినా, చివరికి భోజనం చేసినా నీళ్లు తాగినా అన్నిటినీ కూడా దేవుని మహిమ కొరకే చేయండి అనే మాటలే మనం చదివాం. సో ఈరోజు నా వర్తమానం దేని గురించిన విషయం అంటే దేవుణ్ణి మహిమపరచండి అనే దాని గురించిందే నా వర్తమానం. అయితే మొదటిగా అసలు దేవుని మహిమ అంటే ఏంటి, ఎలా మనం ఆయన్ని మహిమపరచాలి, ఎలా మహిమపరచగలం, అలాగే ఆయనను మహిమపరచకపోతే ఏం జరుగుతుంది, ఆయనను మహిమపరుస్తున్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాం, అది మనల్ని ఏ విధంగా ధైర్యపరుస్తుంది, ఏ విధంగా మనల్ని అదుపు చేస్తుంది, ఈ విషయాలన్నింటినీ ఒక్కొక్క దాన్ని మనం నేర్చుకుందాం. మొదటిగా అసలు దేవుడు మహిమగలవాడు అంటాం. ఏంటి దాని అర్థం? దేవుని మహిమ అంటే అర్థం ఏంటి? మనం అర్థం తెలుసుకోకుండా మనం చాలాసార్లు చాలా పదాలు మాట్లాడేస్తూ ఉంటాం. అందువల్ల ఆ పదాల అర్థాలు తెలుసుకుంటే మనం మరింత అర్థవంతంగా మన భక్తి చేయడానికి, ఆరాధన చేయడానికి మనకి సహాయపడుతుంది. దేవుని మహిమ అంటే ఏంటో మొదటిగా నేను నిర్వచనం చెప్తాను. మొదటిగా దేవుని మహిమ అంటే నిర్గమకాండం 33వ అధ్యాయంలో మోషే దేవుణ్ణి ఇలా అడిగాడు, దేవా నీ మహిమను నాకు చూపించు అని. అది నిర్గమకాండం 33:18 మనకి కనిపిస్తుంది. దయచేసి నీ మహిమను నాకు చూపుము అన్నాడు. దానికి స్పందిస్తూ దేవుడు 19వ వచనం అన్నాడు, నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరుస్తాను అన్నాడు. ఇప్పుడు చూడండి, మోషే అడిగింది ఏంటి? నీ మహిమను చూపించు అన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నా మంచితనం అంతా నీకు కనపరుస్తాను అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మహిమ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాలి? మంచితనం అంతా అనేది చెప్పాలి.
మరొకసారి అదే వచనంలో చూస్తే ప్రభు అంటున్నాడు, యెహోవాను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను. ఇప్పుడు 3 పదాలు వచ్చినాయి అక్కడ. మహిమను చూపించు అని మోషే అడిగితే మంచితనం అంతా చూపిస్తానన్నాడు. అయితే మరి చూపించాలి అంటే అదేమైనా వస్తువా చూపించడానికి? దేవుడు శరీరాన్ని ధరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడా? ఆయన అసలైనటువంటి విషయం చూస్తే క్రీస్తుగా ఆయన వచ్చినప్పుడు శరీరాన్ని ధరించాడు, కానీ అంతకుముందు ఆయన ఆత్మస్వరూపి కదా. కాబట్టి ఆత్మస్వరూపి ఎలా కనపరుచుకుంటాడు? అందుకని అంటున్నాడు, నా నామమును నీకు ప్రకటించేదను అని. కాబట్టి మహిమ అనే మాటకు, ఆయన నామము అనే మాటకు, ఆయన మంచితనమంతా అనే మాటకు ఒకటే అర్థం. సాధారణంగా ఆయన నామము అనగానే యేసు అనే 2 అక్షరాలు కాదు, యెహోవా అనే 3 అక్షరాలు కాదు. ఆయన నామము అంటే ఆయన గుణలక్షణాలు అన్నీ అందులోకి వస్తాయి. ఆయన మహిమ అంటే ఏమొస్తాయి? ఆయన గుణలక్షణాలు అన్నీ కూడా అందులోకి వస్తాయి. ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో రా నువ్వు కొండ మీదకి, నేను నీ ఎదుట నుంచి నేను వెళ్తాను, నువ్వు నా వెనుక భాగాన్ని చూస్తావు కానీ నా ముఖాన్ని నువ్వు చూడజాలవు అని చెప్పాడు. సో మోషే చెప్పిన విధంగానే తర్వాత రోజు ఆ కొండపైకి ఎక్కినప్పుడు 34వ అధ్యాయం 6వ వచనంలో మనకి ఎలా కనిపిస్తుంది, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు. యెహోవా అనే నామాన్ని ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు చూడండి 6వ వచనంలో, అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు అంటే మోషేని దాటి వెళ్ళుచు ఏమన్నాడు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుతూ దోషాన్ని, అపరాధాన్ని, పాపాన్ని క్షమించును కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. ఇప్పుడు మోషేకి దేవుడు తన మహిమను చూపించడం, తన మంచితనం అంతటినీ చూపించడం అనేది ఎలా జరిగింది? ఆయన తన నామాన్ని అంటే తనలోని గుణలక్షణాలను ప్రకటించడం ద్వారానే జరిగింది. ఏమని ప్రకటించాడు? ఆయన కనికరం కలిగినవాడు, కృప కలిగినవాడు, దయ కలిగినవాడు, దీర్ఘశాంతం కలిగినవాడు, విస్తారమైన కృపాసత్యాలు కలిగినవాడు అని ప్రకటన చేశాడు. కాబట్టి ఇప్పుడు దేవుని మహిమ అంటే అర్థం ఏంటి అంటే, దేవుని గుణలక్షణాలన్నీ కలిపితేనే ఆయన మహిమ. దేవుని నామం అంటే ఏంటి? ఆయన గుణలక్షణాలన్నింటినీ కలిపితేనే ఆయన నామం. ఇప్పుడు అది నిర్వచనం. ఇప్పుడు బైబిల్లో మనల్ని దేవుడు పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను కూడా అనేక చోట్ల దేవుణ్ణి మీరు మహిమపరచండి అన్నాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి అంటే, ఆయన గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆయన గుణలక్షణాలను బట్టి ఆయనను పొగడమే, ఆయనను స్తుతించడమే ఆయనను మహిమపరచడం అంటే ఒక అర్థం. అదే కంప్లీట్ అర్థం కాదు. దేవుణ్ణి మహిమపరచడం అంటే ఆయన గుణలక్షణాల్లో ఒక్కొక్క దాన్ని చదివి ఆ గుణలక్షణాలను బట్టి ఆయనను గొప్పగా మాట్లాడడం, వర్ణించడం అనేది ఆయనను మహిమపరచడం అవుతుంది. అంతేకాదు ఆయన తన గుణలక్షణాలను బట్టి చేసే గొప్ప కార్యాలను వర్ణిస్తూ ఆయనను గణపరచడం కూడా ఆయనను మహిమపరచడమే అవుతుంది. సో ఇప్పుడు నేనేమేం చెప్పాను? నిర్వచనం చెప్పాను, దేవుని మహిమ అంటే ఏంటో చెప్పాను. దేవుణ్ణి ఎలా మహిమపరచాలి అనే దానికి ఒక భావం చెప్పాను. ఆయన గుణలక్షణాలను వర్ణించడం, ఆయన కార్యాలను వర్ణించడం. ప్రతి వారం కూడా అది మనం చేస్తున్న పనే. అయితే ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచడం అన్నప్పుడు ఇంకొక అర్థం కూడా చెప్తాను. దేవుణ్ణి మహిమపరచడం అని అన్నప్పుడు ఆయన ఏ గుణలక్షణాలను అయితే మనలో పెట్టాడో వాటిని ప్రదర్శించడం కూడా దేవుణ్ణి మహిమపరచడమే అవుతుంది. ఇప్పుడు దేవుని గుణలక్షణాలను మనం 2 భాగాలుగా ఆలోచిస్తాం. వాక్యం మనకు అలాగే చూపిస్తుంది దేవుణ్ణి. దేవుడు తనలోని కొన్ని గుణలక్షణాలని మనకి అనుగ్రహించాడు. ఆయన స్వరూపంలో ఉన్న, ఆయన పోలికలో ఉన్న మనలోకి పెట్టాడు. వాటిని కమ్యూనికబుల్ యాట్రిబ్యూట్స్ అంటారు. ఆయన మనకి ఇచ్చినవి. అలాగే ఆయన మనకు ఇవ్వని కొన్ని గుణలక్షణాలు కూడా ఉన్నాయి. వాటిని మనం ఇన్కమ్యూనికబుల్ యాట్రిబ్యూట్స్ అంటాం. అంటే ఉదాహరణకి
దేవుడు సర్వశక్తి కలిగినవాడు. అది మనకిచ్చాడా? మనం సర్వశక్తిమంతులం కాదు. ఆయన సర్వజ్ఞానం కలిగినవాడు. మనకి జ్ఞానం ఇచ్చాడు కానీ సర్వజ్ఞానం కాదు మనది. ఆయన అన్ని చోట్ల ఉండగలడు. మనం ఉండగలమా? లేము. సో దేవుడు కొన్ని గుణలక్షణాలను కేవలం ఆయనకు మాత్రమే ఆయన పరిమితం చేసుకున్నాడు. కొన్నింటిని మనకు అనుగ్రహించాడు. ప్రేమ అనుగ్రహించాడు, నీతి, న్యాయం, సహనం, ఇలాంటి గుణలక్షణాలను ఆయన మనకి అనుగ్రహించాడు. ఇప్పుడు వేటినైతే మనకు అనుగ్రహించాడో వాటిని మనం సంపూర్ణంగా అభ్యాసం చేస్తూ ఉంటే మనం దేవుణ్ణి మహిమపరచడం అవుతుంది. ఉదాహరణకి దేవుడు మనకి ప్రేమ ఇచ్చాడు. ఆయన ప్రేమ స్వరూపి, మనకు కూడా ప్రేమను ఇచ్చాడు. ఇప్పుడు అవిశ్వాసుల్లో సైతం, దొంగల మధ్యన సైతం, ఉగ్రవాదుల మధ్యన సైతం కొంతైనా మనం ప్రేమను చూస్తాం. వాళ్ళ గ్రూపునైనా వాళ్ళు ప్రేమించుకోవడం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బిడ్డలైనా ప్రేమించుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచడం అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏ గుణలక్షణాలు అయితే మనకి ఇచ్చాడో వాటిని మనం సంపూర్ణంగా పాటించాలి. అలా పాటించడం ద్వారా ఆయనను మనం మహిమపరుస్తాం. అంటే ఇప్పుడు ప్రేమించాలి. ఎలా? 100కి 100 పాళ్ళు ప్రేమించాలి. ఇప్పుడు సమస్య మొదలవుతుంది మనకి. కనికరం చూపించాలి. ఎంతలా? దేవుడు తన ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా కనికరం చూపించాడో ఆ విధంగా కనికరం చూపించాలి. దీర్ఘశాంతం చూపించాలి. ఏ విధంగా? ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా దీర్ఘశాంతం చూపించాడో ఆ విధంగా. ఇది ఒక్కటి చాలు కదా. ఇది ఏమీ నాకు సాధ్యం కాదని చెప్పడానికి. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మన గురించి సాక్ష్యం చెప్పాలనుకోండి, వాళ్ళు పలికేటటువంటి నిజాయితీగా పలికే సాక్ష్యాల్లో ఒక సాక్ష్యం ఏంటంటే మా ఆయనకి చాలా కోపం ఎక్కువ, మా ఆవిడకి చాలా కోపం ఎక్కువ, పిల్లలు కూడా మా డాడీకి చాలా కోపం ఎక్కువ. ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచడం అనేది మానవ మాత్రమైనటువంటి మనకి సాధ్యమేనా? అంటే సంపూర్ణంగా మనం ప్రేమించగలమా? సంపూర్ణమైనటువంటి కనికరాన్ని, న్యాయాన్ని మనం చూపించగలమా? ఆ దీర్ఘశాంతం, సహనం అనేది మనకి 100కి 100 పాళ్ళు మనలో కనిపిస్తుందా? లేదు. కాబట్టి ఇప్పుడు మనం దేవుణ్ణి మహిమపరచడం సాధ్యమేనా? పాపులమైనటువంటి మనకి దేవుణ్ణి మహిమపరచడం సాధ్యమేనా? సాధ్యం కాదు. దేవుణ్ణి మహిమపరచడం అనేది కేవలం ముగ్గురికి సాధ్యమైంది. ఆదాము హవ్వలకి, వాళ్ళ పాపంలో పడనంత వరకు. ప్రభువైన యేసుక్రీస్తుకి ఆయన ఈ లోకంలో జీవించినంతకాలం అదే మనకి చేసి చూపించాడు. ఆదాము హవ్వలు పాపంలో పడనంత వరకు కూడా వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ దైవ లక్షణాలను వాళ్ళు అభ్యాసం చేశారు. ఆ విధంగా వాళ్ళు కొంతకాలం వరకు దేవుణ్ణి మహిమపరిచారు, తర్వాత పడిపోయారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం పుట్టిననాటి నుంచి ఆయన పరలోకానికి ఆరోహణుడే వెళ్ళే వరకు కూడా సంపూర్ణంగా అటు దైవ లక్షణాలని ప్రదర్శిస్తూ దేవుడు మనిషిలో పెట్టినటువంటి లక్షణాలను కూడా ఆయన ప్రదర్శించి చూపించాడు. సో ఇప్పుడు మనం ఒక కంక్లూజన్కి రావాలి. అదేంటంటే దేవుణ్ణి మహిమపరచాలి అనే ఆజ్ఞను దేవుడు మనకు జారీ చేశాడు. అయితే దేవుణ్ణి మహిమపరచడం అనేది పాపులమైనటువంటి ఆదాము సంతానంగా ఉన్నటువంటి మనకి మాత్రం అసాధ్యమే. మరి ఎలా దేవుణ్ణి మహిమపరచాలి అనేటటువంటి ఆజ్ఞను మనం నెరవేర్చగలుగుతాం? అంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మరలా మనకి ఆయనను మహిమపరిచేటటువంటి అవకాశం వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎవరు మహిమపరచగలుగుతారు అంటే కేవలం విశ్వాసం ఉంచిన వాళ్ళు మాత్రమే మహిమపరచగలుగుతారు. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అదే సమయంలో రామపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట ఏమంటాడంటే శరీరానుసారులు దేవుణ్ణి సంతోషపరచ నేరరు. అంటే శరీరానుసారులు అంటే అర్థం ఏంటి? పాపం చేత ఎవరైతే నడిపించబడతారో వాళ్ళు ఏ విధంగా కూడా దేవుణ్ణి సంతోష పెట్టలేరు. సో విశ్వాసం లేకపోతే దేవుణ్ణి సంతోష పెట్టలేం. పాపం చేత నడిపించబడుతుంటే దేవుణ్ణి సంతోష పెట్టడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచడం అనే దానికి ఇంకొక అర్థం సింపుల్గా చెప్పుకోవాలంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే దేవుణ్ణి సంతోష పెట్టడం అని కూడా చెప్పుకోవచ్చు.
కాబట్టి ఇప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉన్న వచ్చిన ప్రకారం పాపం చేత నడిపించబడే వాళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టడం అనేది అసాధ్యం. విశ్వాసం లేని వాళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం. కాబట్టి దేవుణ్ణి మహిమపరచడం అనేది మనం కనీసం ఆరంభించాలన్నా సరే ఏముండాలి? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడు విశ్వాసంలో లేనివాడు ఏ పని చేసినా సరే, తన ఆస్తి అంతటినీ పేదలకు పనిచేసినా, తన శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ కూడా అందరికీ దానం ఇచ్చేసినా దేవుణ్ణి సంతోషపెట్టడం మాత్రం సాధ్యం కానే కాదు. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచండి అనేటటువంటి ఆజ్ఞను విశ్వాసం ద్వారానే మనము దాన్ని మొదలు పెట్టగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు మరలా ఒకసారి వెనక్కి వెళ్ళి అసలు ఏమేమి మనం ఇంతవరకు ధ్యానం చేసాం ఒకసారి ఆలోచిద్దాం. మొదటిగా దేవుని మహిమ అంటే ఏంటో చూసాం. దేవుణ్ణి మహిమపరచడం అనేది ఎలా చేస్తామో చూసాం. తర్వాత ఎవరు దేవుణ్ణి మహిమపరచగలరు అనే దాన్ని మనం ఆలోచించాం. ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచకపోతే ఏం జరుగుతుంది అంటే కొన్ని వచనాలని చూద్దాం. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయంలో దేవుణ్ణి మహిమపరచకపోవడం వల్ల దేవుడు ఏం చేశాడు అనే విషయాలు మనకి కనిపిస్తాయి. రోమాపత్రిక 1వ అధ్యాయంలో మనం 19 నుంచి చూస్తే, ఎందుకనగా దేవుని గురించి వారికి తెలియసక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమైనది, దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. చూడండి 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులేరి. సో ఇక్కడ తమ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించేటటువంటి మనుషులు దేవునిగా గుర్తించలేదు, ఆయనను మహింపరచలేదు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడంటే వాళ్ళు తమ శరీరాలని పరస్పరం అవమానపరుచుకునేలాగా వాళ్ళని అపవిత్రతకు అప్పగించేశాడు, తుచ్చమైన అభిలాషలకు వాళ్ళని అప్పగించేశాడు, అలాగే వాళ్ళను భ్రష్ట మనస్సుకు అప్పగించేశాడు. ఈ లోకంలో దేవుడు ఒక మనిషికి వేసే ఘోరమైన శిక్ష ఏంటంటే మనుషుల్ని వాళ్ళ దారికి వాళ్ళ స్వేచ్ఛకు వాళ్ళని వదిలేయడమే. సో దేవుణ్ణి మహిమపరచకపోవడం వల్ల ఆయన వాళ్ళను తమ మార్గాలకే వదిలేశాడు. అపవిత్రతకు, భ్రష్టత్వానికి, చెయ్యరాని కార్యాలు చేయడానికి వాళ్ళను వదిలేశాడు. అంతకు మించిన శిక్ష ఏముంది? అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో హేరోదు మనకి కనిపిస్తాడు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 21 నుంచి చదువుతాను. చూడండి, అపోస్తల కార్యాలు 12:21 నుంచి. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా, అక్కడ జనం ఏమన్నారు? ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు అని కేకలు వేశారు. అంటే హేరోదు ఇచ్చినటువంటి ఆ స్పీచ్, ఆ సందేశానికి అక్కడ ఉన్నటువంటి జనం అందరూ కూడా మంత్రముగ్ధులైపోయి, అబ్బా మనిషి అనేవాడు ఇలా మాట్లాడాడండి, ఏమి వాక్చాతుర్యం, ఏమి జ్ఞానం, మీరు ఎంత గొప్ప వక్త, అసలు మీరు దేవుళ్ళలాగా మాట్లాడారు, మనుషులకి ఇలా మాట్లాడడం అసాధ్యం అనేటప్పటికీ అప్పుడు అక్కడ ఉన్న హేరోదు దానికి ఎలా స్పందించాడంటే, బహుశా ఎస్ నేను అదే, మీరు చెప్పిందే నేను అన్నట్టు ఆయన స్పందించాడు. కాబట్టి ఇప్పుడు తర్వాత వచ్చిన మనకి ఏం కనిపిస్తుందంటే, అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచి. దేవుని మహిమపరచకపోతే ఏం జరుగుతుంది? పురుగులు పడి చచ్చాడు హేరోదు. దేవుణ్ణి మహిమపరచకపోతే ఏం జరిగిందో మనం రోమాపత్రిక 1లో చూసాం. 12:23 అపోస్తలులు 12:23లో పురుగులు పడి, అంటే దేవదూత వచ్చి మొత్తడం వల్ల పురుగులు పడి చచ్చినట్టు మనం హేరోదును చూస్తున్నాం. అలాగే దానియేలు గ్రంథంలో కూడా
మనం దేవుణ్ణి మహిమపరచకపోవడం వల్ల, తనను తానే హెచ్చించుకోవడం వల్ల నెబుకద్నెజరుకి ఏం జరిగింది, అతని కొడుక్కి ఏం జరిగింది అనే విషయాలు దానియేలు గ్రంథంలో కూడా మనకి కనిపిస్తాయి. చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఈ విధంగా మాట్లాడుకుంటున్నాడు తనలో తానే. 30 4:30. రాజు, బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాను. చూడండి, ఒకే వచనంలో ఎన్నిసార్లు నా బలాధికారం, నా ప్రభావ ఘనత, నా రాజధాని నేను కట్టించింది. కానీ నెబుకద్నెజరుని అధికారిగా నిలబెట్టింది ఎవరు? అనేక రాజ్యాల పైన అతన్ని చక్రవర్తిగా నియమించింది ఎవరు? దేవుడు కదా. కానీ ఆ బబులోను మహాపట్టణంలో ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లని అన్నిటిని కూడా చూస్తూ ఇదంతా నేనే కట్టించాను, ఈ సామ్రాజ్యం అంతటిని నేనే స్థాపించాను అని తనలో తాను అతిశయం పడినటువంటి మరుక్షణంలోనే పైనుంచి దేవుడు మాట్లాడాడు. అక్కడ ఉన్నట్టు ఆ రాజ్యంలో ఉన్న జనాలు అతన్ని తరిమేశారు. రాజ్యం అతనికి దూరం అయిపోయింది. 7 సంవత్సరాల పాటు ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ, మంచులో వణికిపోతూ అతను పశువులా గడ్డి మేశాడు. అదేవిధంగా అతని కుమారుడు బెల్షస్సరు కూడా ఏం చేశాడంటే, దేవాలయంలోని ఉపకరణాలను తీసుకొచ్చి అనేక మంది అధికారులకి, తన ఉపపత్నులకి, తన ఇంట్లో వాళ్ళందరికీ కూడా మందు పార్టీ చేశాడు. మందు పార్టీ చేస్తే మనకు తెలుసు, ఒక చేయొచ్చి గోడ మీద మెనే టెకెల్ ఫార్సన్ అనే మాటని రాయడం. అక్కడ దేవుడు దానియేలు ద్వారా ఏమని మాట్లాడుతున్నాడంటే, 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22 వచనం నుంచి చూస్తే, బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగిండి, నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. చూడండి, దేవుణ్ణి గణపరచడానికి బదులు ఏం చేశాడు బెల్షస్సరు? తను తానే దేవుడి మీద హెచ్చించుకున్నాడు. ఎట్లనగా నీవును, నీ అధిపతులు, నీ రాణులు, నీ ఉపపత్నులు దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణాల్లో ద్రాక్షారసం పోసి త్రాగాలని. అంటే ద్రాక్షారసం తాగడానికి ఇంకా వేరే వస్తువులు దొరకలేదు ఇతనికి. ఏం తెప్పించుకున్నాడు? దేవుని ఆలయంలో దేవుని సేవకు వాడేటటువంటి వస్తువుల్ని తీసుకొచ్చి అందులో మందు పోసి త్రాగాలని వాటిని తెచ్చుకొని వాటితో త్రాగుచు చూడనైనను, విననైనను, గ్రహింపనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్రరాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించి తిరి. కానీ నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. కాబట్టి అయిపోయింది, నువ్వు తేలిపోయావు. ఈ రాత్రే నువ్వు పోతావు, నీ రాజ్యం వేరే వాడికి అప్పగించబడుతుంది అన్నట్టు. దానియేలు చెప్పిన విధంగానే ఆ రాత్రే మాదీలు పరిశీలు వచ్చారు, వాడిని చంపేశారు, రాజ్యాన్ని వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. సో ఈ 4 వచనాలను మనం చూస్తే దేవుణ్ణి మహిమపరచకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలను వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. దేవుణ్ణి మహిమపరచకపోవడం వల్ల దేవుడు చేయరాని కార్యాలు చేయడానికి, భ్రష్ట మనసుకి అప్పగించడం, పురుగులు పడి చచ్చేలాగా హేరోదుని మత్తడం, రాజ్యాన్ని నెబుకద్నెజరుకి దూరం చేసి పశువులాగా గడ్డి మేసేలా చేయడం, అలాగే బెల్షస్సరు ఆ రాత్రే ప్రాణం విడిచి తన రాజ్యాన్ని కోల్పోయేలాగా దేవుడు చేయడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇట్స్ వెరీ సీరియస్. దేవుణ్ణి మహిమపరచాలి అనే ఆజ్ఞను ధిక్కరించిన వాళ్లకు ప్రమాదం ఉంది, ప్రమాదం పొంచి ఉంది. జీవం కలిగినటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, మహిమకు అర్హుడైనటువంటి దేవుడు నిన్ను ఊరికినే వదిలిపెట్టడు మహిమపరచకపోతే. సో మన దేవుణ్ణి మహిమపరచాలి, ఆప్షన్ లేదు. ఎందుకంటే ఒకవేళ ప్రమాదం లేకపోతే మనం దాన్ని పక్కన పెట్టచ్చు, అదొక ఆప్షనే అవుతుంది. కానీ ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది. నువ్వు దేవుణ్ణి ఘనపరచాలి, నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి దేవుడిగా నువ్వు గుర్తించాలి. ఆయనకి చెందాల్సినటువంటి మహిమను, ఆయనకి చెందాల్సినటువంటి ఘనతను ఆయనకు మాత్రమే నువ్వు చెందేలా చేయాలి. పాత నిబంధనలో యోసేపును, అలాగే దానియేలును, అంటే వాళ్ళు కళలకు అర్థాలు చెప్పే ఆ
దర్శనాలకు అర్థాలు చెప్పేటటువంటి ఆ తలాంతు ఉందని తెలిసినటువంటి ఫరో రాజు, అలాగే నెబుకద్నెజరు, బెల్షజరు, వీళ్ళు దానియేలుని యోసేపుని పిలిపించినప్పుడు, ఏడి నీకు ఎంత టాలెంట్ ఉంది కదా అంట, నువ్వు దర్శనాలకి కళలకి అర్థాలు చెప్తావంట కదా అంటే, వాళ్ళు పలికినటువంటి మాట ఏంటనంటే, ఇది నా సొంతగా నేను సంపాదించుకున్నటువంటి జ్ఞానము కాదు, నా శక్తి కాదు, పరలోకమందున్నటువంటి దేవుడే నీ కళలకు అర్థాన్ని చెబుతాడు అని వాళ్ళు పొందినటువంటి ఆ తలాంతుకి, ఆ సామర్థ్యానికి వాళ్ళు మహిమను ఎవరికి చెల్లించారు? దేవునికే చెల్లించారు. కాబట్టి దేవునికి మాత్రమే చెందాల్సినటువంటి మహిమను ఆయనకు మాత్రమే చెందేలా చేయడం ఎంతైనా న్యాయం, అది మనకి క్షేమం, ఆయనకు సంతోషం. మనం చదువుకున్నటువంటి వచనాలను చూస్తే నేను మొదట్లో చదివాను కదా, మత్తయి సువార్త 5:16 చదివాను. 5:16 చదివినప్పుడు దేవుణ్ణి అక్కడ ఏ విధంగా మహిమపరచాలి అనే విషయాన్ని ప్రభువైన యేసు చెబుతున్నాడు. కొండ మీద ప్రసంగం అది. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచేలాగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. కాబట్టి ఇప్పుడు మీ తండ్రిని మీరు మహిమపరచడానికి మీరు ఏం చేయాలంటున్నాడు? సత్క్రియలు చేయాలి అంటున్నాడు. అవిశ్వాసి సత్క్రియలు చేసినా అవి అంగీకరించబడవు. కానీ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు సత్క్రియలు చేసినప్పుడు అవి అంగీకరించబడతాయి, అవి దేవుణ్ణి ఘనపరుస్తాయి, దేవునికి సంతోషాన్ని తీసుకొస్తాయి. బట్ ఒక చిన్న కాషన్, ఒక విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి. మనం సత్క్రియలు చేస్తాం, ప్రభువుని నమ్మి సత్క్రియలు చేస్తాం. అయితే సత్క్రియలు చేసేటప్పుడు మన ఉద్దేశాలు సరిలేకపోతే అది సత్క్రియ కానే కాదు. ప్రభువైన యేసు కొండ మీద ప్రసంగంలోనే పరిసయ్యుల నీతిని, పరిసయ్యుల వేషధారణను మన ముందు చూపిస్తున్నాడు. వాళ్ళు ప్రార్థనలు చేసేవారు, ఉపవాసాలు చేసేవారు, దాన ధర్మాలు చేసేవారు, దశమ భాగాలు ఇచ్చేవారు, అన్ని పండగలు ఆచరించేవారు. కానీ వాళ్ళు మనుషుల దృష్టిలో గొప్ప అనిపించుకోవడానికి మాత్రమే అవి చేసేవారు. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి మీ సత్క్రియల ద్వారా సంతోష పెట్టాలి అన్నప్పుడు బయటకు క్రియలు చేస్తే సరిపోదు, సరైన క్రియలు చేస్తే సరిపోదు, సరైనటువంటి ఉద్దేశం కూడా ఉండాలి. వాళ్ళు ప్రార్థనలు ఉపవాసాలు చేయడానికి కారణం ఏంటి? మనుషుల్లో గొప్ప అని అనిపించుకోవడానికి. కానీ నువ్వు నేను ఎందుకు చేయాలి? ఉదాహరణకి మనము కానుకలే ఇస్తున్నాం, ఇవ్వమని ఆజ్ఞాపించాడు, ఇస్తున్నాం. అయితే మనుషుల దృష్టిలో పడాలి అనే శోధన కూడా ఉంటుంది మనకి, ఉండదా? అందరికీ ఉంటుంది. అందువల్ల మనం కానుక ఫిట్టులో వేసేటప్పుడు ఒకలాను, పాస్టర్ గారి చేతి కానుక ఇచ్చేటప్పుడు ఒకలాను, మనం అంటే నోట్లో మార్పు వస్తుంది కదా. దాన ధర్మాలు చేసేటప్పుడు కూడా మనం చెడు ఉద్దేశంతో చేసే అవకాశం ఉంది. కాబట్టి గమనించండి, మంచి పనులైనా సరే చెడు ఉద్దేశంతో చేసినప్పుడు అవి దేవుని చేత అంగీకరించబడవు. ఇప్పుడు కానుకలు ఇచ్చేటప్పుడు లేకపోతే దాన ధర్మం చేసేటప్పుడు ఎలాంటి దృక్పథంతో చేయాలి? దేవా, ఇదిగో నువ్వు ఇచ్చినదే, ఆయన ఇచ్చినే కదా డబ్బులు, నువ్వు ఇచ్చినవే నువ్వు ఇవ్వమన్నావు కాబట్టి నీ కోసమే, నిన్ను ఆరాధించడం కోసమే ఇస్తున్నాను. అందువల్ల ఇప్పుడు నన్ను మనుషులు గుర్తించకపోయినా పర్వాలా, నన్ను అభినందించకపోయినా పర్వాలేదు, దేవా ఇదిగో నేను ఇచ్చే ఈ కానుకను, నేను చేసే ఈ సహాయాన్ని నీ కోసమే చేస్తున్నాను, నీ సంతోషం కోసమే చేస్తున్నాను, నువ్వు దీన్ని అంగీకరించు. ఆరాధన చేయడం మంచిదే, ఆరాధనలో దేవుణ్ణి అద్భుతమైన పదాలతో వర్ణించడం మంచిదే. కానీ ఎందుకు అంత చక్కటి పదాలు వాడాలి చెప్పండి? ఎందుకు వాడాలి? వినేవాళ్ళు అబ్బా ఏం చేసావు నగేష్, నువ్వు ఆరాధన, నువ్వు ప్రార్థన ఎంత గొప్పగా చేసావు
అని వాళ్ళ అభినందనలను ఆశిస్తూ మనం ఆరాధన చేస్తే అది ఆరాధన కానే కాదు. అసలు పాట పాడాం, ప్రసంగం చేశాం, ఎవరు చప్పట్లు కొట్టాలని, ఎవరు అభినందించాలని. ఇప్పుడు ఇది మనం పరీక్షించుకోకపోతే, ఎప్పటికప్పుడు మన హృదయాన్ని మనం అదుపు చేసుకోకపోతే, చేసే ఎంత మంచి పనైనా సరే దాని ఉద్దేశం మారిపోయి అది దేవుని దృష్టికి సత్క్రియగా కాకుండా దుష్క్రియగానే కనబడుతుంది. పిల్లల్ని పెంచుతాం, పిల్లల్ని సరిదిద్దుతాం. ఉదాహరణకి మా పిల్లలే అందరూ చూస్తూ ఉండగా, అందరూ వింటూ ఉండగా చాలా చెడ్డ పని ఏదో చేసేశారు, లేదా చాలా చెడ్డ మాట ఏదో పలికేశారు. ఇప్పుడు తండ్రినైనా నాకు ఎలా ఉంటుంది? అందరి ముందు పరువు తీసేశారు నాది. అలానే ఉంటుంది కదా. అందరిలోనూ వాళ్ళు చాలా భయంకరమైన మాట పలికేస్తే, చెడ్డ పని చేసేస్తే, ఇప్పుడు నేను వాళ్ళని ఎందుకు దండించాలి? అందరిలో నువ్వు నా పరువు తీసేసావురా అని చెప్పి లోపల తీసుకెళ్ళి వాళ్ళని ఎరగొట్టేశాను అనుకోండి, ఇప్పుడు ఫోకస్ ఎటువైపు వెళ్ళింది? నా పరువు పోయినందుకు నేను నా బిడ్డల్ని దండించాను. కానీ నిజానికి మొట్టమొదటి ఉద్దేశం ఏ ఉద్దేశం అయి ఉండాలి? ఏది సరైన ఉద్దేశం? నా పరువు పోయినందుకు కాదు నేను నా బిడ్డల్ని బెత్తంతో దండించాల్సింది. ఇదిగో నువ్వు ఈ బూతు మాట మాట్లాడి, లేదా ఈ చెడ్డ పని చేసి, ఈ అబద్ధం చెప్పి నువ్వు దేవుణ్ణి అవమానించావు, దేవుణ్ణి దుఃఖపెట్టావు, దేవునికి తలవంపులు తీసుకొచ్చావు. కాబట్టి అది దేవునికి సంతోషం కాదు, నీకు క్షేమం కాదు. అలాగే సంఘం అంతటి ముందు కూడా ఇది మంచి ఆదర్శం కూడా కాదు. కాబట్టి నువ్వు దేవుని యొక్క చట్టాన్ని ఉల్లంఘించి దేవుణ్ణి దుఃఖపెట్టావు, కాబట్టి ఇప్పుడు నీకు ఈ పనిష్మెంట్ అని అన్నప్పుడు, నేను నా బిడ్డల్ని సరిచేస్తున్నప్పుడు నేను ఎవరిని సీన్లోకి తీసుకొచ్చాను? దేవుణ్ణి, ఆయన ఘనతను నేను సీన్లోనికి తీసుకొచ్చాను. కాబట్టి ఇప్పుడు మీ సత్క్రియల ద్వారా మీరు దేవుణ్ణి మహిమపరచాలి అన్నప్పుడు మంచి పని చేస్తే సరిపోదు, మంచి ఉద్దేశంతో చేయాలి. ఇది మనం తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి. ఇశ్రాయేలీలు పండగలు, ఆచారాలు, అమావాస్య దినాలు, పౌర్ణమి దినాలు అన్నీ పాటించారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు మానేయండి, మీరు ఆ బలులు అర్పించడం మానేసేయండి, ఈ పండగలను, ఆచారాలను, విశ్రాంతి దినాలను పాటించడం మానేసేయండి, నా సన్నిధిలో మీరు పాటలు పాడడం మానేసేయండి. ఎందుకంటే నేను వాటిని విని విసిగిపోయాను. ఎందుకంటే మీరు అవి పైకి ఆచరిస్తున్నారు, కానీ మీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది. కాబట్టి పైకి క్రియల మంచిదైతే సరిపోదు, లోపల ఉద్దేశం కూడా అది దేవా ఇది నీ కోసమే చేస్తున్నాను, నువ్వు ఆజ్ఞాపించావు కాబట్టి చేస్తున్నాను, నీ సంతోషం కోసం చేస్తున్నాను, నువ్వు అందరికీ గొప్పగా కనబడాలని చేస్తున్నాను అన్నప్పుడు మాత్రమే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. ఇప్పుడు రెండవ కోణంలో మనం ఆలోచిద్దాం. మంచి పని చేస్తే సరిపోదు, మంచి హృదయము ఉండాలి. అదే సమయంలో మంచి హృదయం ఉంటే, మంచి ఉద్దేశం ఉంటే సరిపోదు. మంచి హృదయము, మంచి ఉద్దేశము ఉంటే సరిపోదు, క్రియ కూడా మంచిది అవ్వాలి. లోకంలో సామెత ఉంది కదా పెళ్లి గురించి, 100 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్ళి చేయాలి. పెళ్ళి చేయడం అనేది మంచిదే, సంబంధాలు కుదర్చడం మంచిదే. కానీ ఇప్పుడు ఆ మంచి ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చడం కోసం నువ్వు ఎలాంటి పద్ధతులు ఎంచుకుంటావు? పేతురుకి ప్రభువు మీద ప్రేమ ఉంది, లేదని ఎవరని చెప్పలేం. ప్రభు మీద ప్రేమ ఉంది, కానీ ఆ ప్రభు మీద ప్రేమను గెత్సెమనే తోటలో ఎలా వ్యక్తపరుస్తున్నాడు? కత్తి తీసి వచ్చినటువంటి వ్యక్తిని తలకాయ నరికేయడానికి ప్రయత్నం చేశాడు. తప్పి బహుశా తల పక్క పెట్టడం వల్ల చెవి మీద పడి ఉంటుంది. ప్రభు మీద ప్రేమ ఉంది, కానీ నేను సిలువకి వెళ్తాను, నన్ను
నన్ను అవమానించి నన్ను సిలువేసి నన్ను చంపుతారు, నేను 3వ రోజున తిరిగి లేస్తానంటే పక్కకు తీసుకెళ్ళి గద్దించడం మొదలుపెట్టాడు. ప్రేమ ఉంది కానీ సరైనటువంటి క్రియ లేదు, అది సరైన విధానంలో అది వ్యక్తపరచబడలేదు. అందుకని పేతురుని ప్రభు ఏమన్నాడు? సాతానా నా వెనుకకు పొమ్ము అని అన్నాడు. కాబట్టి ఉద్దేశాలు మంచివైతే సరిపోవు, క్రియలు కూడా ప్రభు యొక్క ఆజ్ఞలకు అనుగుణంగానే ఉండాలి. కాబట్టి మంచి ఉద్దేశాలతో మంచి విధానంలో మంచి పనులను చేయాలి. ఈ విషయాలు అంటే మంచి ఉద్దేశం లేకపోయినా, మంచి మార్గాలను ఎంచుకోకపోయినా, మంచి పనులను చేయకపోయినా సరే అవి అంగీకరించబడవు, అవి దేవునికి మహిమను తీసుకురావు, ఆయన్ని సంతోషపెట్టవు, మనకి ఆశీర్వాదంగా మారవు. సో మత్తయి 6:16 ఉన్నటువంటి మాటను బట్టి చూస్తే మనం సత్క్రియల ద్వారా ఆయనను మనం మహిమ పరచాలి. ఆ తర్వాత మనం చదువుకున్నటువంటి మాటలో పేతురు రాసినటువంటి పత్రిక చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 10-11 వచనాలు. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కనీసం ఒక్క కృపావరాన్నైనా పొందిన వాళ్ళే. కొత్త నిబంధనలు అనేక వచనాలు ఉన్నాయి, ఇది కూడా ఒక స్పష్టమైన వచనం. మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన వాళ్ళనా అయితే మీకు ఖచ్చితంగా ఒక కృపావరం అనేది ఉంది. అది ఏంటి అనేది మీరు సంఘంలో మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు, పరిచర్యలో ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు పొందినటువంటి ఆ కృపావరం ఏంటో మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు మంచి గృహ నిర్వాహకులండి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చెయ్యండి. సో కృపావరాన్ని ఎందుకు పొందుకున్నాం మనం? ఒకళ్ళకి ఒకళ్ళు పరిచర్య చేయడం కోసం. ఇప్పుడు చూడండి 11వ వచనం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధించాలి. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుని అనుగ్రహించి సామర్థ్యం నుండి చేయాలి. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మహిమపరచబడును, మహిమ అనే మాట వచ్చింది. సో ఇప్పుడు ఎలా మహిమపరచబడతాడట దేవుడు యేసుక్రీస్తు ద్వారా? దేవుడు మీకు ఏ కృపావరాన్ని అయితే ఇచ్చాడో ఆ కృపావరాన్ని సంఘ క్షేమాభివృద్ధి కోసం, ఇతర విశ్వాసులకు పరిచర్య చేయడం కోసం మీరు ఉపయోగించినప్పుడు మీరు యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తులు అవుతారు, సంతోషపెట్టే వ్యక్తులు అవుతారు. కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నాడు. బోధించేవాడు ఎందుకు బోధించాలి, ఎలా బోధించాలి, ఎందుకు బోధించాలి? ఎందుకు బోధించాలంటే, దేవా మొదటిగా నువ్వు తలాంతి ఇచ్చావు, అవకాశం ఇచ్చావు, ఇప్పుడు నేను బోధిస్తుండగా ప్రజలు నిన్ను తెలుసుకోవాలి, నీకు లోబడాలి, నిన్ను మహింపరచాలి, ప్రజలకు ఆ విధంగా క్షేమాభివృద్ధి కలగాలి. కానీ ఎంత శోధన ఉంటుందో తెలుసా? బోధించే వాళ్ళకి, పాడే వాళ్ళకి ఎంత శోధన ఉంటుందో తెలుసా? ఇచ్చే వాళ్ళకి ఎంత శోధన ఉంటుందో తెలుసా? చాలా సీరియస్గా కొద్దిమంది ప్రిపేర్ అవుతాం. ప్రిపేర్ అయ్యేది ఎందుకు అంటే పాట కోసం సిద్ధపడతాం. ఎందుకు? అమ్మో బాగా పాడాలి, బాగా పాడకపోతే, బాగా బోధించకపోతే పరువు పోదు. ఏంటి నా పరువు? ఇప్పుడు విషయంలో అంటే అసలు విషయం ఏంటి? నా పరువు పోతుంది నేను సరిగ్గా బోధించకపోతే. రెండోది, నేను ఇప్పుడు సరిగ్గా బోధించకపోతే మరలా నన్ను ఎవడో వాక్యం బోధించడానికి పిలవడం. బాగా పాడాలి, బాగా పాడితే ఇంకొకసారి పిలుస్తారు, ఇంకొకసారి పిలిచి మళ్ళీ కానుకగా డబ్బులు ఇస్తారు. అంటే ఇప్పుడు ఇదేంటిది? ఇది వ్యాపారం, మంచి వ్యాపారం.
ఒక షాప్కి వెళ్తాం, వస్తువు కొంటాం, మళ్ళీ రండి అంటారు. మళ్ళీ మనల్ని రప్పించడం కోసం అవసరమైతే కొంత డిస్కౌంట్ ఇస్తారు. అది మంచి వ్యాపారం. కానీ ఇప్పుడు బోధించేవాడు కూడా, పాడేవాడు కూడా, పరిచర్య చేసేవాడు కూడా మంచి వ్యాపారం చేయడం కోసం, జనాల్ని సంతోషపెట్టడం కోసం చేస్తూ ఉంటే ఇప్పుడు దాని ద్వారా దేవునికి మహిమ వస్తుందా? దేవుడు సంతోషిస్తాడా? లేదు కదా. అందుకని దేవుడు పేతురు గారి ద్వారా ఏమంటున్నాడంటే, మీరు ఏ కృపావారాన్ని అయితే పొందారో ఆ కృపావారాన్ని మంచి గృహ నిర్వాహకులుగా ఉండి మీరు సంఘ క్షేమాభివృద్ధి కోసం మీరు దాన్ని ఉపయోగించండి. రామపత్రికలో అంటాడు, పంచిపెట్టేవాడు శుద్ధమైన మనస్సుతో పంచిపెట్టాలి. కాబట్టి నువ్వు ఏ కృపావారాన్ని పొందావు? మొదటి ప్రశ్న. ఆ కృపావారాన్ని దేనికోసం వాడుతున్నావు? నిజానికి మనం చాలాసార్లు చేసే మంచి పనుల్లో మన టార్గెట్ మనుషులే ఉంటారు. ఉదాహరణకి ఎవరికో పేదవాడికి మీరు సహాయంగా ధనాన్నో బట్టలనో దేన్నో ఇస్తున్నారు. ఎందుకు? అతను అలా కష్టంలో ఉంటే నేను చూడలేకపోయాను అన్నారు. మంచిదే. కనికర పడడం అనేది ప్రభువులో ఉన్నటువంటి గుణలక్షణమే. అది మనకి ఇచ్చాడు. మనం కూడా కనికరం చూపించాలి అన్నాడు. కనికరం చూపని వాడికి కనికరం లేనటువంటి తీర్పు వస్తుంది అన్నాడు. కాబట్టి కనికర పడాలి. కాకపోతే నీ దృష్టిలో కేవలం ఆ పేదవాని యొక్క యోగక్షేమాలు మాత్రమే ఉన్నాయి అనుకో, అసలు దేవుడు అనేవాడు నీకు గుర్తుకు రాలేదని అనుకో, అప్పుడు కాస్త నువ్వు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు? పేదవాడికి సహాయం చేయాలి, ప్రేమించాలి, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించాలని నీ తలాంతుల్ని వాడాలి. కేవలం సంఘం మాత్రమే మీ దృష్టిలో ఉండిపోయింది అనుకోండి, కేవలం మనుషులు మాత్రమే మీ దృష్టిలో ఉండిపోయారు అనుకోండి, అప్పుడు దేవుడు ఏమైపోయాడు? కాబట్టి మంచి చెయ్యాలి అని అనుకోవడం మాత్రమే కాదు, ఆ మంచిని దేవుని యొక్క ఘనత కోసమే, దేవునికి రావాలి, మహిమ రావాలి, ఘనత రావాలి అనే ఉద్దేశంతోనే చేయాల్సిన అవసరం ఉంది. ఏ ఏ విషయాల్లో దేవుని మహిమపరచాలి అంటే కొరింథీ పత్రికలో మాట చదివాం. ఏ ఏ విషయాల్లో? మీరు భోజనము చేసినను పానము చేసినను, అక్కడ ఇంకొక మాట కూడా ఉంది చూడండి. మీరు భోజనం చేసినను పానం చేసినను, కొత్త నిబంధనలో 152వ పేజీ. మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. జీవిత భాగస్వామిని నువ్వు ప్రేమించాలి. ఎందుకు? సాధారణంగా సహజంగా మీరు బయట వాళ్ళైనా సరే, అవిశ్వాసులైనా సరే తమ జీవిత భాగస్వామిని ప్రేమించే వాళ్ళు ఉంటారు, తమ బిడ్డలను ప్రేమించే వాళ్ళు ఉంటారు. కానీ ఎందుకు ప్రేమించాలి? ఎందుకనంటే, దేవా నువ్వు ప్రేమించమని ఆజ్ఞాపించావు, అలా ప్రేమించడం నీ మాటను నెరవేర్చడం అవుతుంది. నీ మీద ప్రేమతోనే నేను నా భార్యను ప్రేమిస్తున్నాను, నా బిడ్డల్ని ప్రేమిస్తున్నాను, నా తోటి వారిని ప్రేమిస్తున్నాను. చివరికి భోజనం చేసినా నీళ్లు తాగినా కూడా దేవునికి ఘనత వచ్చే విధంగానే, దేవుణ్ణి సంతోషపెట్టే విధంగానే చెయ్యాలి అంటున్నాడు. అంత చిన్న చిన్న పనులు కూడా. కొలసీ పత్రికలో అంటాడు, కొలసీ పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూడండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనం. కొలసీ 3:23-24. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక, అంటే మీరు నెమ్మదిగా తీస్తున్నారు, నేను కూడా నెమ్మదిగా చదువుతున్నాను. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునకు దాసులనండి. ప్రసంగి గ్రంథంలో అన్నాడు ఒక మాట, మీరు ఏమి చేసినా, చేయడానికి మీరు చేయాల్సినటువంటి ఏ పని అయినా కూడా శక్తి వంచన లేకుండా చేయండి అన్నాడు. ఇక్కడేమో ప్రభు వలన స్వాస్థ్యం పొందుతారు మీరు. కాబట్టి మీరు ఏం చేసినా మనుషుల కోసం కాదు, ఎవరి కోసం చేయాలి? ప్రభువు నిమిత్తమే. ఎలా చేయాలి? మనస్ఫూర్తిగా చేయాలి. చాలాసార్లు ఇది కొరబడుతుంది.
ఒక స్థాయి వరకు మనం ఇవ్వగలుగుతాం. ఇక స్థాయి దాటిన తర్వాత ఇంకా ఇవ్వాల్సి వచ్చినప్పుడు తిట్టుకుంటూ ఇస్తాం. ఒక స్థాయి వరకు మనుషులతో మాట్లాడతాం. ఆ స్థాయి దాటిన తర్వాత మనుషులతో ఇంకా వాళ్ళకి మనం మాటల ద్వారా సహాయం చేయాలంటే మనస్ఫూర్తిగా అది చెయ్యలేం. కానీ మీరు ఏమి చేసినా సరే ఎలా చేయాలి? మనస్ఫూర్తిగా చేయాలి. మనుషుల కోసం కాదు, ప్రభువు కోసమే చేయాలి. అంటే భర్తలకు లోబడే విషయమైనా, భార్యలను ప్రేమించే విషయమైనా, యజమానులకు లోబడే విషయమైనా, మన కిందున్న వాళ్ళతో మనం వ్యవహరించే విధానంలోనైనా సరే మనం ప్రభువు నిమిత్తమే చెయ్యాలి, మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఎందుకంటే మంచి ఉద్దేశాలు ఉంటాయి. ఇప్పుడు ఒక స్టూడెంట్ అనుకుంటాడు ఏమని, నేను ఎలాగైనా సరే క్లాస్ ఫస్ట్ రావాలి అని. ఆ విధంగా నేను దేవుడిని మహిమపరచాలి అనుకుంటాడు. సరే, అనుకుంటే సరిపోయిందా? ఉదయాన్నే 9 వరకు 10 వరకు నిద్ర లేకుండా, క్లాసులకి సరిగ్గా వెళ్ళకుండా, క్లాసులు సరిగ్గా వినకుండా, ఫోన్ చూస్తూ ఆడుకుంటూ ఉంటే వచ్చేస్తాడా క్లాస్ ఫస్ట్? మంచి ఉద్దేశం ఉంది, ఏది? క్లాస్ ఫస్ట్ రావాలి. ఆ విధంగా నేను ప్రభు బిడ్డని, దేవునికి ఆ విధంగా నేను ఘనత తీసుకురావాలి, మంచి ఉద్దేశమే ఉంది. కానీ దానికి తగిన విధంగా మనస్ఫూర్తిగా కష్టపడట్లా, శక్తి వంచన లేకుండా కష్టపడట్లేదు. ఇప్పుడు నేను అనుకుంటా మంచిగా నేను బోధించాలి అని, ప్రభుకి మహిమ రావాలని. అది మంచిగా బోధించాలనుకుంటే సరిపోయిందా? పుస్తకం ముందేసుకుని, వాక్యం ముందేసుకుని నేను ప్రార్థనాపూర్వకంగా నేను అధ్యయనం చెయ్యాలి కదా, సిద్ధపాటు ఉండాలి కదా. సిద్ధపాటు లేకుండా నేను నా ప్రసంగం ద్వారా దేవుడిని మహిమపరిచేద్దాం అని అనుకుంటే ఈ ప్రసంగాన్ని వింటున్నటువంటి ప్రభు, అరే నువ్వు మనుషుల ముందు బాగానే నువ్వు నటిస్తున్నావురా, నీ గొడవ నాకు తెలియదు, నీ సంగతి నాకు తెలియదా అని అంటే మనస్ఫూర్తిగా చేయాలి, ప్రభు నిమిత్తమే చేయాలి. ఇలా మనం ప్రతి విషయాన్ని దేవుని ఘనత కోసం మనం ఆయనకే గొప్పతనం రావాలి అని ఆ లక్ష్యాన్నే కలిగి మనం పని చేస్తున్నప్పుడు అది చాలా చాలా విషయాల్లో మనల్ని సరిచేస్తుంది, మనల్ని అదుపు చేస్తుంది. ఉదాహరణకి కొన్ని వారాల క్రితం మా సంఘంలో కాకుండా వేరే సంఘంలో కూడా కొన్నాళ్ళ నుంచి ఈ వాక్యాన్ని బోధించడానికి వెళ్తున్నాను. పురుషులు ఉండగానే స్త్రీలు బోధించారు ఒకసారి నా ముందు. ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వీక్ వెళ్ళి చెప్పిన బోధ ఏంటంటే, పురుషులు ఉన్నప్పుడు స్త్రీ ఉపదేశం చేయకూడదు అనే బోధ చేశాను. సో ఆ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి కుటుంబం వచ్చారు, లెఫ్ట్ రైట్ ఇచ్చారు నాకు. కఠినంగానే కేకలు వేస్తూనే మాట్లాడారు. వాక్యం నుంచి కాదు, చాలా ఎమోషనల్గా మాట్లాడారు, గట్టిగా మాట్లాడారు, కేకలు వేశారు. నాకు మాట్లాడడానికి అవకాశం లేదు, వాక్యాన్ని వివరించడానికి అవకాశం వల్ల ప్రశ్నలు అడిగేశారు, వాళ్ళు అనాల్సిన మాటలన్నీ అనేశారు, వెళ్ళిపోయారు అంతే. సాయంత్రం ఫోన్ వచ్చింది, పాస్టర్ గారు నేను అలా మాట్లాడకుండా ఉండాల్సిందండి, నన్ను క్షమించండి అని ఫోన్ చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? మనసు లోపల ఈ అహం ఉందగా, ఇష్టానుసారంగా మాట్లాడేసి ఇప్పుడు క్షమాపణ కోరతావా అని అనొచ్చు. కానీ దేవుని మహిమ కోసమే నేను పరిచర్య చేస్తున్నాను అన్నప్పుడు నేను ఎలా స్పందించాలి? దేవుడు నన్ను క్షమిస్తున్నాడు, మీరు క్షమాపణ కోరినప్పుడు నేను మిమ్మల్ని క్షమించకపోవడం పాపం అవుతుంది, నేను కూడా మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఇక మళ్ళీ దాన్ని మనసులో పెట్టుకోకుండా, దాన్ని మరలా ఎప్పుడు సంభాషణలోకి తీసుకురాకుండా, దేవా నువ్వే సహాయం చేయి అని చెప్పేసి దేవుడిని కోరి మరి తిరిగి వాళ్ళు వాక్యం చెప్పడానికి రమ్మన్నప్పుడు వెళ్ళి వాక్యాన్ని బోధించాను. ఆస్ట్రేలియా నుంచి ఒక టీం వచ్చారు. ఒక పాస్టర్ గారి ఇంట్లో సంఘంలో ప్రార్థన జరిగింది తర్వాత భోజనానికి లోపలికి రండి నగేష్ గారు అని చెప్పేసి పిలిచారు. లోపలికి రండి అని పిలిచిన తర్వాత
ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి ఆ సేవకుల్ని మాత్రమే లోపల కూర్చోబెట్టి బయట ఒక చిన్న కుర్చీ వేసి ప్లేట్లో భోజనం పెట్టారు. చాలా హర్ట్ అయిపోయాను నేను. అసలు ఈ భోజనం నేను అక్కడే ఉండి చేస్తాను కదా, నన్ను ఎక్కడ దాకా పిలిచి లోపలికి పిలవకుండా ఎక్కడ కూర్చోబెట్టి బయట కూర్చోబెట్టి దోమల్లో వదిలేసి నన్ను ఎందుకు ఇలా అవమానించడం అని ఆ క్షణంలో నేను చాలా మనసులో ఆందోళన, చాలా బాధ కలిగింది. కానీ మనసులో వెంటనే మరలా లేదు లేదు, ఇలా కాదు నువ్వు స్పందించాల్సింది, నువ్వు తగ్గించుకో. అసలు వాళ్ళు నిజంగా మిమ్మల్ని అవమానించాలనే ఉద్దేశంతోనే చేశారనుకుంటున్నావా? ఒకవేళ అవమానించినా సరే నువ్వు ఇలాగే మనసులో స్పందిస్తావా అని ప్రభువు లోపల నుంచి మాట్లాడుతున్నప్పుడు నా వైఖరిని నేను సరి చేసుకున్న తర్వాత మరలా 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ పాస్టర్ గారు కలిసినప్పుడు, ఆ రోజు మిమ్మల్ని సరిగా పట్టించుకోలేకపోయాము, మీరు ఏమనుకోవద్దు అని అన్నారు. ఇప్పుడు ఏమని చెప్పాలి? మనసులో ఆల్రెడీ పోరాటం జరిగింది. దాన్ని పెద్ద విషయంగా తీసుకోకండి బ్రదర్, వాళ్ళు ముఖ్యం, ఎందుకంటే ముఖ్యమైన అతిథులు వాళ్ళు, నేను మరలా వస్తుంటాను అని చెప్పేసి అన్నాను. మొన్న ఈ మధ్యన అక్టోబర్ 2వ తారీఖున మీటింగ్ పిలిచారు, యూత్ మీటింగ్ పిలిచినప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదే ఆలోచన, వాళ్ళు నిన్ను ఆ సమయంలో ఆ విధంగా చేశారు, ఇప్పుడు ఎలా వెళ్తావు మీటింగ్కి అని. అసలు ఏమి హృదయం అండి ఇది? మళ్ళీ వెంటనే ప్రభా క్షమించు, ఇలాంటి వైఖరి ఉండకూడదు అని ప్రభు ముందు తగ్గించుకుని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా షాకింగ్ థింగ్ ఏంటంటే, ఆ లోపల గదిలోకి వెళ్ళి చూశాను. ఆ లోపల గదిలో మంచం ఉంటుంది, టేబుల్ వేస్తే 3-4 ఇరుక్కుని కూర్చుంటేనే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళ కుటుంబంలో ఉన్న 4, ఆ ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి 2, ఆ స్థానికంగా ఉన్నటువంటి పాస్టర్ గారు, వీళ్ళందరూ ఉంటే ఇంకా నాకెక్కడ స్థలం ఉంది అక్కడ? ఒకవేళ ఆ రోజున కనుక నేను మనసులో పెట్టుకుని వాళ్ళని సతాయించి ఉంటే నిజానికి నేను చాలా భ్రష్టుడిగా వాళ్ళ ముందు కనబడి ఉండేవాడిని. ఎందుకంటే లోపలికి వెళ్ళి చూసి చాలా ఇరుకైనటువంటి రూమ్ అది. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, నువ్వు దేవుణ్ణి గణపరచాలి అనే ఉద్దేశంతో జీవిస్తున్నప్పుడు నీకు ఎదురయ్యేటటువంటి చిన్న చిన్న అవమానాలను బట్టి నువ్వు సంబంధాలు తెంచేసుకోవు. నువ్వు కష్టపడినప్పుడు తగినటువంటి గుర్తింపు రాకపోతే నువ్వు జనాల మీద విరుచుకు పడిపోవు. నువ్వు ఎందుకోసం సహాయం చేస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు? దేవుడు చూడాలని. మనుషులు గుర్తించకపోతే కొన్ని సందర్భాల్లో నువ్వు మనుషుల మీద విరుచుకు పడిపోతావా? దేవుని మహిమ కోసం నువ్వు పనిచేసే వ్యక్తివైతే ఆ విధంగా నువ్వు విరుచుకు పడడం అనేది ఏమాత్రం నువ్వు చేయవు. అంతేకాదు, దేవుని మహిమ కోసమే పనిచేస్తున్నప్పుడు నీకు అసూయ కూడా రాదు. ఎలాగో చెప్తాను వినండి. ఉదాహరణకి మీరు చక్కగా పాడగలరు, ఓకే, మీరు చక్కగా వంట చేయగలరు, లేదా మీరు చక్కగా ప్రసంగం చేయగలరు అనుకోండి. మీకన్నా బాగా పాడగలిగేటటువంటి వ్యక్తి వచ్చారనుకోండి, మీకన్నా బాగా బోధించగలిగినటువంటి వ్యక్తి వచ్చాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? కొద్దిమంది వచ్చి నా దగ్గరికి పలానా పాస్టర్ గారు అద్భుతంగా ప్రసంగం చేశారు అంటే మనసులో చాలా అసూయ కలుగుద్ది. వెంటనే మరలా సర్దుకుని దేవునికి మహిమ, అవును ఆయన నిజంగానే చక్కగా బోధిస్తారు. సో దేవుని మహిమ కోసం నువ్వు పనిచేస్తున్నప్పుడు నీకన్నా ఎక్కువ తలాంతులు ఉన్నవాళ్ళు, నీకన్నా అనుభవం ఉన్నవాళ్ళు, నీకన్నా నేర్పరితనం కలిగిన వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళు వచ్చారని నువ్వు అసూయతోనో అక్కసుతోనో నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవు. వాళ్ళని వాడేమి పాడతాడు, వాడేం ప్రసంగం చేస్తాడు, అసలు ప్రసంగాలు ఇప్పుడైనా విన్నావా, నీకు అసలు సరిగ్గా తెలియదు అని వేరే వాళ్ళ మీద కూడా నువ్వు విరుచుకుపడవు. వాళ్ళని నువ్వు డౌన్ ప్లే చేయవు. ఎందుకంటే నువ్వు చేస్తున్న పరిచర్యనే, నువ్వు సేవిస్తున్న దేవుడినే వాళ్ళు సేవిస్తున్నారు, వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. కాబట్టి దేవుని మహిమ కోసం పనిచేస్తున్నప్పుడు నీకన్నా ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు, ఎక్కువ నేర్పరితనం ఉన్న వాళ్ళని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావే తప్ప అసూయపడవు. అదే సమయంలో దేవుని మహిమ కోసమే పనిచేస్తున్నప్పుడు నీకన్నా తక్కువ అనుభవం ఉన్న వాళ్ళని, అప్పుడప్పుడే విషయాలు నేర్చుకుంటున్న వాళ్ళని చూసి నువ్వు అహంకారంతో స్పందించవు. ఎందుకంటే నువ్వు పొందినటువంటి తలాంతు ఎవరి వల్ల పొందావు? దేవుని మూలంగా పొందావు.
కాబట్టి ఇప్పుడు నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు, అనుభవాలు ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఆ అనుభవాన్ని బట్టి, అవకాశాలను బట్టి నువ్వు ఎదిగావు. ఇంకా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు మరి అంత అనుభవము, వాళ్ళ ఉన్నటువంటి వరాన్ని అంతగా వాళ్ళు అభ్యాసం చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండదు. కాబట్టి వాళ్ళు పడుతూ లేస్తూ ఉంటారు. అంత మాత్రాన అహంకారాన్ని ప్రదర్శిస్తావా? కాబట్టి దేవుని మహిమ కోసమే పని చేస్తున్నప్పుడు నీలో అసూయ రాదు, నీలో అహంకారము రాదు, అవమానాన్ని కూడా నువ్వు పెద్దగా పట్టించుకోవు. ఎందుకంటే దేవుని ఎదుట నువ్వు పనిచేస్తున్నావు, దేవుని సంతోషం కోసం నువ్వు పనిచేస్తున్నావు. శ్రమనైనా కూడా నువ్వు సహించగలుగుతావు. ప్రభువైన యేసు అదే కదా చేశాడు. ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకు సిలువను సహించి అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఇప్పుడు దేవుని ఆనందం కోసమే నువ్వు నేను జీవిస్తున్నప్పుడు మనం కూడా తప్పనిసరిగా ఆ విధంగా చేయగలుగుతాం. కాబట్టి మనం ఏం చేసినా సరే దేవుణ్ణి సంతోషపెట్టడం కోసమే, ఆయన నిమిత్తమే, ఆయన ఘనత కోసమే చేయాలి. మన ఉద్దేశం సరిగ్గా ఉంటే సరిపోదు, మన పని కూడా సరిగ్గా ఉండాలి. మన క్రియలు సరైనవైతే సరిపోదు, మన ఉద్దేశాలు కూడా సరిగ్గా ఉండాలి. ఆ విధంగా జీవించడానికి దేవుడే మనకు కృప చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మమ్మల్ని మేము హెచ్చించుకోవడానికి ఇష్టపడే మనుషులం. మీరు మాకు అనేకసార్లు గుర్తుండరు. అలాగే మా ముందున్నటువంటి మాకన్నా తలాంతులు కలిగినటువంటి వ్యక్తులు కూడా మాకు సరిగ్గా కనబడరు. ఒకళ్ళని విమర్శిస్తూ, ఒకళ్ళని అణిచేస్తూ, ఒకళ్ళని తోలనాడుతూ మమ్మల్ని మేము ఎక్కువగా చూపించుకోవడానికి ప్రయత్నం చేసే అహంకారులం మేము. దేవా, మాకు అణకువ అనుగ్రహించండి. అసూయను తొలగించి నాయన హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించడానికి, అలాగే మా తోటి సహోదరులను అభినందించడానికి సహాయం చేయండి తండ్రి. నాయన, చాలాసార్లు మంచి పనులు చేస్తున్నాం, పైకి మంచివే, కానీ నాయన ఉద్దేశాలు సరిలేవు తండ్రి. సరైన ఉద్దేశాలతో, ఆ ఉద్దేశాల్లో మీకు ఘనత రావాలి అనే ఉద్దేశంతోనే మేము ఆయన పనులు చేయడానికి సహాయం చేయండి. చాలాసార్లు మంచి ఉద్దేశాలు ఉన్నాయి, కానీ అవి సరైన విధానాల్లో, సరైన క్రియల్లో బయటపడట్లేదు. ప్రభువా, మరి సరైనటువంటి విధానాలను, సరైనటువంటి క్రియలను మేము చేయడానికి మాకు సహాయం చేయండి. మమ్మల్ని మేము కనపరుచుకోవడానికి కాదు, మాకు తలాంతుల్ని ఇచ్చి, జీవాన్నిచ్చి, రక్షణనిచ్చి, సంఘాన్నిచ్చి నాయన మీ మహిమ కోసం, సంఘానికి క్షేమాభివృద్ధి కోసం చేయమని ఆజ్ఞాపించినటువంటి ఆ ఆజ్ఞలను మేము నెరవేర్చడానికే మాకు సహాయం చేయమని నాయన, మనుషులు మమ్మల్ని అభినందించినప్పుడు ఆ ఘనతను మేము తీసుకోకుండా ఘనతను మీకు ఆపాదించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.